Hi guys, welcome back. So in today's video we are going to behind the scene HTML, CSS, JavaScript బ్రౌజర్లో ఎలా వర్క్ అవుతుంది ఇవి తెలుసుకుందాం. వచ్చేసి గైస్ నా పేరు రాబిన్ అండ్ మీరు చూస్తున్నారు కొత్తగా చూస్తుండొచ్చు. సో ఇదే నా ఫస్ట్ వీడియో అనమాట. సో ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్పుడే నాకు నెక్స్ట్ వీడియో చేయడానికి కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది. సో ఇప్పుడు అసలు HTML అండ్ CSS, JavaScript బ్రౌజర్లో ఎలా వర్క్ అవుతుందో సో వీల్ గోయింగ్ టు ఇన్ ద డీటెయిల్. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి సర్వర్ HTML పంపించినప్పుడు విచ్ ఈజ్ ఏ జస్ట్ ప్లేన్ టెక్స్ట్. ఎప్పుడైతే మనకి సర్వర్ నుండి HTML అనేది వస్తుందో విచ్ ఈజ్ ఏ జస్ట్ ప్లేన్ టెక్స్ట్. ఓకే, దట్ ఈస్ నాట్ ఏ HTML ఫైల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే కోడ్ సర్వర్ నుండి ఇది ఒక స్ట్రింగ్ ఆఫ్ క్యారెక్టర్ అనేది రెస్పాన్స్ కింద ఉండొచ్చు. విచ్ ఈజ్ ఏ జస్ట్ ప్లేన్ టెక్స్ట్. ఇది మనం బ్రౌజర్కి ఇస్తే ఇది బ్రౌజర్కి తెలియదు HTML ఫైల్ అని. ఫస్ట్ బ్రౌజర్ వీ నీడ్ టు అండర్స్టాండ్. ఓకే, బ్రౌజర్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ని క్లారిటీగా అండర్స్టాండ్ చేసుకోవాలి. ఈ అండర్స్టాండ్ చేసుకోవడానికే పాసింగ్ అంట. వాట్ ఈస్ పాసింగ్? పాసింగ్ ఎలా పాస్ చేస్తుంది HTML నుంచి బ్రౌజర్కి? బ్రౌజర్కి ఒక స్పెసిఫైడ్ కాంపోనెంట్ అనేది ఉంటుంది, విచ్ వి కాల్డ్ యాజ్ HTML పార్సర్ అంట. ఈ HTML పార్సర్కి ఎప్పుడైతే మనం ఈ ప్లేన్ టెక్స్ట్ అనేది పాస్ చేస్తామో వాట్ విల్ HTML పాస్ డూ? HTML ఫస్ట్ వచ్చేసి టాప్ టు బాటమ్ నుంచి మనకు వచ్చేసి ఎవ్రీ క్యారెక్టర్ నుంచి రీడ్ చేసుకుంటూ వస్తుంది అన్నమాట. ఓకే, లైన్ బై లైన్ వచ్చేసి రీడ్ చేసుకుంటూ వస్తుంది. ఈ ఎవ్రీ క్యారెక్టర్ నుంచి రీడ్ చేసిన తర్వాత ప్రతి లైన్కి ఒక నోడ్ అనేది క్రియేట్ చేస్తుంది. దట్స్ లైక్ మనం వచ్చేసి స్టెప్ బై స్టెప్ ట్రీ కన్వర్ట్ చేసుకుంటూ పోతుంది. ఫస్ట్ HTML అనేది క్యారెక్టర్తో వచ్చింది, దానికి ఒక నోడ్ అనేది క్రియేట్ చేసింది. ఇది వచ్చేసి HTML నోడ్ అనుకోండి. దీని తర్వాత సిన్స్ HTML లోపల మనకు అనేది వచ్చేసి బాడీ టాగ్ అనేది ఉంటుంది. ఆ బాడీ HTMLకి చిల్డ్రన్కి వచ్చేసి బాడీ టాగ్ అనమాట. ఇట్ విల్ బి క్రియేటెడ్ అనదర్ నోడ్ వచ్చేసి HTML పార్సర్ అనేది క్రియేట్ చేశాను. ఇది వచ్చేసి మనకు ఒక బాడీ నోడ్ అనుకోండి. ఓకే, బాడీ నోడ్ లోపల మనకు డివ్ అనేది ఉంది. బాడీ నోడ్ డివ్ అనేది క్రియేట్ చేశాను. డివ్ లోపల ఇంకో 2 చిల్డ్రన్స్ ఉన్నాయి. H1 అండ్ P1 అన్నమాట. H1 అండ్ P1కి పేరెంట్ వచ్చేసి డివ్ అన్నమాట. ఓకే, H1 అండ్ P1 ఓడి అమ్మ బుర్ర పాట అసలు ఆగు. ఫస్ట్ ఇక్కడ ఎలిమెంట్స్ అనేది నెస్టెడ్ ఉన్నాయి. ఒక ఎలిమెంట్ లోపల ఇంకో ఎలిమెంట్, ఇంకో ఎలిమెంట్ లోపల ఇంకో ఎలిమెంట్. అండ్ ఎవ్రీ ఎలిమెంట్కి ఒక్కొక్క పేరెంటే ఉంది. ఎవ్రీ ఎలిమెంట్ హ్యాస్ ఏ వన్ పేరెంట్. H1కి చూసుకుంటే డివ్ ఏ పేరెంట్, డివ్కి వచ్చేసి బాడీ పేరెంట్, బాడీకి HTML పేరెంట్, అలా. హియర్ ట్రీ ఈజ్ ద ఐడియల్ డేటా స్ట్రక్చర్ అండ్ ఫాలోస్ ద ఇన్స్టెడ్ ఆఫ్ ద ఎగ్జాక్ట్లీ ఫాలో అవుతుంది. ఓకే, దీన్ని మనం డామ్ డేటా ట్రీ అంటాం. ఓకే, హౌ ఇట్ విజిబుల్ ఆన్ ద స్క్రీన్? ఎట్ దిస్ పాయింట్ మనకు వచ్చేసి డామ్ ట్రీ అనేది ఉంది, బట్ ఇది ఇంకా స్క్రీన్లో విజిబుల్ అవ్వదు. ఇది ఏంటంటే జస్ట్ ఇంటర్నల్ రిప్రజెంటేషన్ అన్నమాట బ్రౌజర్లో. ప్రజెంట్ జస్ట్ ఒక HTML తీసుకొని దాన్ని ఒక బ్రౌజర్లో డామ్ ట్రీ కింద కన్వర్ట్ చేసుకున్నాం. దట్ విల్ బి స్టోర్స్ ఇన్ ద బ్రౌజర్ HTML టెక్స్ట్. ఓకే, డామ్లో ఇన్ మెమరీలో స్టోర్ అవుతుంది. డామ్ అనేది మనం స్క్రీన్లో చూసేది కాదు, ఇట్ ఈస్ ఏ జస్ట్ స్ట్రక్చరల్ మోడల్ ఆఫ్ ద HTML ఫైల్. ఓకే, సేమ్ ఎప్పుడైతే మనం HTML ఫైల్ పాస్ చేస్తామో అప్పుడు ఈచ్ అండ్ క్యారెక్టర్లో నోడ్ ఎట్లా క్రియేట్ చేస్తామో సిమిలర్లీ ఎక్కడైతే మనం CSS అండ్ ఎన్కౌంటర్ చేస్తామో HTML ఫైల్లో పర్ సపోజ్ సమ్ డిలైట్ దిస్ in mention in this HTML CSS ఫైల్. CSS ఫైల్ ఎలా మెన్షన్ అవుతుంది? ఎప్పుడైతే ఇది ఎన్కౌంటర్ అయి ఉందో సిమిలర్ వే మనం ఒక CSS ఫైల్ తీసుకుందాం. లెట్స్ టేక్ దిస్ లైక్ ఫైల్. ఓకే, ఇది ఒక పిక్ తీసుకున్నాను నేను. ఎట్లయితే HTMLలో ఎట్లా పాసింగ్ అవుతుందో CSSలో కూడా అలానే పాసింగ్ అవుతుంది. దాని తర్వాత బ్రౌజర్ అనేది అండర్స్టాండ్ అవుతుంది. ఓకే, ఇక్కడ మనం పార్సర్, దీనికి కూడా ఒక సపరేట్ CSS పార్సర్ తీసుకున్నాం. ఓకే, ఈ CSS పార్సర్ ఏం చేస్తుంది అంటే CSS ఓమ్ ట్రీ అనేది కన్స్ట్రక్ట్ చేస్తుంది. ఓకే, విచ్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ CSS ఓమ్ ట్రీ. ఓకే, అంటే మనకు వచ్చేసి CSS ఓమ్ వచ్చేసి ఓమ్ నథింగ్ బట్ ఆబ్జెక్ట్ మోడల్. ఓకే, వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ గైస్. సో గైస్
ఇలా నోడ్ అయితే క్రియేట్ అయితే అవుతుంది. సో ఫస్ట్ మనం డామ్ అయితే కన్స్ట్రక్ట్ చేసాం అండ్ నెక్స్ట్ వచ్చేసి సిఎస్ఎఫ్ ఓమ్ కన్స్ట్రక్ట్ చేసాం. ఈ రెండింటిని కంబైన్ చేసి ఇట్ విల్ బి క్రియేట్ అండ్ రెండర్ ట్రీ. ఓకే, దీని రెండింటిని కలిపి సో రెండర్ ట్రీ అనేది క్రియేట్ అవుతుంది. ఇట్ కంటెంట్స్ ఓన్లీ ద ఎలిమెంట్ విచ్ ఈస్ నీడ్ టు బి డిస్ప్లే ఇన్ యూఐ. అంటే మనకు డిస్ప్లేలో ఏమైతే డిస్ప్లే చేయాలనుకుంటున్నామో అవి మాత్రమే డిస్ప్లే చేస్తుంది. ఓకే, సో మిగతా మనకు అవసరం లేదంతా సో డిస్ప్లే అవ్వవు. ఓకే, అర్థమైందా? సో మనం డామ్ అండ్ సిఎస్ఎస్ ఓమ్ వచ్చేసి సో కంబైన్ చేసి ఒక రెండర్ ట్రీ అనేది క్రియేట్ చేస్తాం. ఈ రెండర్ ట్రీలో మనం ఏవైతే ఎలిమెంట్ డిస్ప్లే చేయాలో అవే ఉంటాయి. సో సపోజ్ సిఎస్ఎస్లో ఎక్కడో ఒక ఎలిమెంట్కి సో పర్టికులర్ ప్రాపర్టీ అనేది పెట్టామనుకోండి. సో లైక్ దిస్. ఓకే, సో డిస్ప్లే అండ్ నన్. సో ఇది ఏం చేస్తా అంటే డిస్ప్లే ఏం చేయాలో దాన్ని హైడ్ చేస్తుంది అనమాట. ఇది హైడ్ చేయడానికి యూజ్ చేస్తాం ఇది వచ్చేసి. ఓకే, సో దాన్ని డామ్ ట్రీలో పెట్టాల్సిన అవసరం ఏంటి? సో ఎందుకంటే సో మనకు వచ్చేసి సో ఏం చూపించాలో అవే డిస్ప్లే చేయాలి కదా. సో వేరే డిఫరెంట్ డిస్ప్లే అనేది మనం చూపించాల్సిన అవసరం లేదు కదా. సో ఏవైతే డిస్ప్లే చేయాలో దాన్ని రెండర్ ట్రీ యూజ్ చేసి డిస్ప్లే చేస్తాం అన్నమాట. ఇప్పుడు బ్రౌజర్కి తెలుసు ఏం డిస్ప్లే చేయాలనేది. రెండర్ ట్రీలో ఉన్నవి మాత్రమే చూపించాలి కాబట్టి సో రెండర్ ట్రీ సో బ్రౌజర్కి తెలిసిపోతుంది. ఓకే, సో సో దీన్ని డిస్ప్లే చేయడానికే మనం యూజ్ చేసేది లేఅవుట్ అంటాం. ఓకే, అండ్ సో మనం వచ్చేసి డోమ్ కన్స్ట్రక్ట్ చేసాం అండ్ సిఎస్ఎస్ ఓమ్ కన్స్ట్రక్ట్ చేసాం అండ్ ఆ రెండింటిని కన్స్ట్రక్ట్ చేసి రెండర్ ట్రీని కన్స్ట్రక్ట్ చేసాం. అండ్ సో బ్రౌజర్కి తెలుసు అసలు ఏం చూపించాలో. ఓకే, సో రెండర్ ట్రీలో ఏం చూపించాలో మెన్షన్ చేస్తాం కదా. సో బ్రౌజర్కి ఒక ఐడియా వస్తుంది ఏం చూపించాలనేది. సో కానీ ఎక్కడ చూపించాలనేది, ఎక్కడ ఏ ఎలిమెంట్ని చూపించాలని తెలియాలి కదా. సో ఈ స్టెప్నే మనం లేఅవుట్ అంటాం. ఓకే, సో లేఅవుట్ స్టెప్లో ఏమవుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రౌజర్ అనేది క్యాలిక్యులేట్ చేసుకుంటుంది. సో ఎలా అంటే సో ఈ స్టెప్ని మనం సో ప్రతి ఒక్క ఎలిమెంట్ని విడ్త్ ఎంత ఉంది అండ్ ఈచ్ ఎలిమెంట్ విడ్త్ ఎంత ఉంది అండ్ హైట్ ఎంత ఉంది అండ్ మ్యార్జిన్ ఎంత ఉండాలి అండ్ ప్యాడింగ్ ఎంత ఉండాలి అండ్ పొజిషన్ ఎంత ఉండాలి, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసి ఎక్కడ పొజిషన్ చేయాలి. సో ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని లేఅవుట్ స్టెప్లో జరుగుతాయి. ఓకే, సో దిస్ ఈజ్ ఏ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అన్నమాట. ఓకే, సో అందుకే మనకు డోమ్ ఎక్కువ ఫ్రీక్వెంట్గా చేస్తే అప్లికేషన్ అనేది అంత స్లో అవుతుంది. సో ఓకే, సో దెన్ సో ఫైనల్ స్టెప్ విచ్ ఈస్ పెయింటింగ్. సో ఈ పెయింటింగ్ స్టెప్లో మనకి ఏమవుతుందంటే యూఐ అనేది స్క్రీన్లో విజిబుల్ అవ్వడానికి రెస్పాన్సిబుల్ అన్నమాట. ఓకే, సో లేఅవుట్ అయిన తర్వాత సో ఫైనల్లీ బ్రౌజర్ అనేది పెయింటింగ్ అనేది స్టార్ట్ చేస్తారు మనకు కలర్ఫుల్గా కనిపించడానికి. ఓకే, బ్రౌజర్ అనేది సో యాక్చువల్లీ ఇట్ విల్ బి కాల్డ్ పిక్సెల్స్ ఆర్ డ్రాన్. ఓకే, సో ఎలా అంటే ఒక బ్రౌజర్ కలర్ఫుల్గా కనిపించడానికి ఇది వచ్చేసి ఒక మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఇదంతా ఓకే బ్రో నువ్వు చెప్తుంది, జావా స్క్రిప్ట్ ఎక్కడ వచ్చింది, డామ్ కన్స్ట్రక్ట్ చేసుకుంటున్నామా లేదే. సో అసలు డామ్ అండ్ సిఎస్ఎస్ ఓమ్ వచ్చేసి రెండర్ ట్రీ ఇవన్నీ జావా స్క్రిప్ట్లో యూజ్ చేసుకొని కన్స్ట్రక్ట్ చేస్తామా? నో. సో బ్రౌజర్ ఇట్ సెల్ఫ్ ఇట్ క్రియేట్స్ ఇంటర్నల్లీ. జావా స్క్రిప్ట్కి దీనికి అసలు సంబంధమే లేదు. ఓకే, సో దెన్ ఇట్ విల్ బి వేర్ విల్ బి యూజ్ జావా స్క్రిప్ట్. జావా స్క్రిప్ట్ అనేది మనం సో డామ్ని మాడిఫై చేయడానికి వాడతాం అండ్ వీ కెన్ ఆల్సో యూజ్ ఫర్ ద సిఎస్ఎం ఓమ్. ఓకే, సో డామ్లో ఉన్న ఎలిమెంట్ని మాడిఫై చేయడానికి యూజ్ చేయడానికి సో ఇక్కడ తీసుకున్నాం చూసారా. సో ఇక్కడ HTML ప్రాసెసర్ అండ్ డివ్లో అండ్ సో న్యూ నోడ్ని క్రియేట్ చేయడానికి ఫర్ సపోజ్ సో యొక్క డివ్లో సో ఈ యొక్క డివ్లో నేను ఇంకొక H2 పెడదాం అనుకున్నా. సో ఓకే, H2 రాసుకోదాం ఇక్కడ. ఇక్కడ కొంచెం స్పీడ్ వేసుకోరా, కట్ చేసుకో. సో ఇక్కడ వచ్చేసి నార్మల్గా ఏం చేస్తాం, H2 అనేది HTML ఓపెన్ చేసి ఈ డివ్ లోపల ఒక H2 ట్యాగ్ అనేది యాడ్ చేస్తాం. బట్ యూజింగ్ జావా స్క్రిప్ట్ ఆల్సో వీ కెన్ డూ దట్. ఓకే, సో జావా స్క్రిప్ట్ యూజ్ చేసి కూడా డైనమిక్గా మనం అనేది ఒక ఎలిమెంట్ని ఈజీగా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో యాడ్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు. సో వీ కెన్ ఈజీలీ యాడ్ ద డేటా. ఓకే, అండ్ సిఎస్ఎస్లో కూడా డైరెక్ట్లీ మనం కూడా సో మాడిఫై చేసుకోవచ్చు. జావా స్క్రిప్ట్ యూజ్ చేసుకొని మనం ఆ స్టైల్స్ని మాడిఫై చేయొచ్చు డైనమిక్గా. అండ్ మీకు ఒక డౌట్ రావచ్చు, ఇప్పుడు నువ్వు జావా స్క్రిప్ట్ యూజ్ చేసి కొత్త ఎలిమెంట్ని యాడ్ చేస్తావు, సో ఒక రకంగా ఎగ్జిస్టింగ్ ఎలిమెంట్ని రిమూవ్ చేస్తావు.
సో సిఎస్ఎస్ స్టైల్ని అప్డేట్ చేస్తావు. ఇది యూఐలో ఎలా అప్డేట్ అవుతుందని మీకు అనిపిస్తుంది. సో ఇది వచ్చేసి రియల్గా ఎలా అవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ H1లో ఉన్న ట్యాగ్ వచ్చేసి జావా స్క్రిప్ట్లో అప్డేట్ చేయాలనుకున్నాం అనుకో. సో ఎలా చేయాలి? సో సంథింగ్ లైక్ మనకు Thank you for watching.